హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వీడియోలో మా అంకమ్మ ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ అమ్మాయి ఇది ఫస్ట్ టైము షర్ట్ బిట్ ఉంటుంది కదా, అంటే వదిన నాకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో రాదో, ఫస్టే జాయింట్ ముక్కల మీద ఎందుకు ఖరాబ్ చేయటం, ఇలా ఇంట్లో షర్ట్ బిట్ ఉంది, కాటన్దే, దాని మీద ట్రై చేస్తాను వదిన అని చెప్పిందండి. సరే అంకమ్మ తీసుకొచ్చుకో, కటింగ్ అనేది చెప్తాను అని చెప్పాను. నేను ఇటు సైడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తను నేను చెప్పిన విధంగా కొలతలు అనేది పెట్టుకుంటా కటింగ్ అనేది చేస్తూ ఉంది. ఇంతకీ ఈ వీడియో ద్వారా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, టేపు కొలతలు బెస్టా, జాకెట్ కొలతలు బెస్టా అనే విషయాన్ని క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జాకెట్ కొలతలు ప్రతి ఒక్కరు చెప్పేదే, ప్రతి ఒక్కరు టైలరింగ్ నేర్పించే వాళ్ళు స్టార్టింగే జాకెట్ కొలతలతో నేర్పిస్తారండి. కానీ నేను అలా కాదనమాట, టేపు కొలతలు అనేవి చెప్తాను. ఎందుకంటే జాకెట్ కొలతలు, ఒక జాకెట్టు పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడే మనం కుట్టిన జాకెట్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ జాకెట్టు పర్ఫెక్ట్గా లేని జాకెట్ ఇచ్చి కుట్టమన్నారనుకోండి, అదంతా సాగిపోయినట్లుగా, చిరిగిపోయినట్లుగా అక్కడక్కడ అలాంటివి కూడా ఇస్తారు కదా. చినిగిపోయినా కూడా ఈ జాకెట్ అనేది బాగా కుదిరిందమ్మా, అది నాది పెట్టుకుట్టు అని చెప్పిస్తారు కదండి. అలాంటప్పుడు మనకు ఆ సాగిపోయిన జాకెట్తో కొలతలు ఎలా పట్టాలి అనే విషయాన్ని మనకి తెలియదు అన్నమాట. అలాంటప్పుడు టేపు కొలతలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఉదాహరణ మా అంకమ్మే. ఈ అమ్మాయికి టైలరింగ్లో ఎలాంటి టచ్ అనేది లేదండి. జాకెట్కి ఉక్సులు వేస్తుంది. ఆ ఉక్సులు వేయటం కూడా స్టార్టింగ్ రాకపోయేది. ఒక జాకెట్ ఇచ్చి ఇలా హెమ్మింగ్ వేయంకమ్మ అంటే, కుట్టడం రాక నాకు రావట్లేదు పోవదినా, కళ్ళు మంటలు పుడుతున్నాయి అని చెప్పి అనేదన్నమాట. అలా అన్నప్పుడు నేనేమనేదాన్ని అంటే, రానంతసేపు విసుగ్గానే ఉంటుంది, ఆ పని వచ్చిన తర్వాత ఈజీగా అనిపించిద్ది, కళ్ళు మంటలు తలనొప్పి వస్తుందని చెప్పి వదిలేయకు, నీకు రాలేదు కాబట్టి ఆ పని విసుగ్గా అనిపిస్తుంది, కుట్టు అయినా కళ్ళు మంటలు పుట్టినా ఏదైనా కానీ 2 రోజులు ట్రై చెయ్యి, ఆ తర్వాత విసుగు అనిపిస్తే నన్ను అడుగు అని చెప్పానండి. అలా తనకి హెమ్మింగ్ అనేది నేర్పించాను. ఆ హెమ్మింగ్ అండి అంటే ఉక్సులు, కాజాలు, చేతి పని, వీటి మీదే తను ఎన్ని డబ్బులు సంపాదించుకుంది అనేది నెక్స్ట్ టైం ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. మన ఆడవాళ్ళం ఇంట్లో అంటే ఖాళీ సమయంలో ఏదో ఒక చిన్న వర్క్ అయినా చేసుకొని, మన కూరగాయలకు, పాల ప్యాకెట్కు, చిన్న పిల్లలకు కొనిచ్చుకోవడానికి, చిన్న అవసరాలకు కూడా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చండి. అంటే ఖాళీ టైంలో, బోరు కొట్టే టైంలో, టీవీ చూసే టైంలో, అంటే పద్దాకలు టీవీ కూడా ఏం చూస్తామండి, కూసేపు అంటే చూడగలుగుతాము. పొద్దుగూకులు చూసినా కూడా టీవీ ద్వారా కూడా హెడేక్ వస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పని, చిన్న పనో పెద్ద పనో, ఇప్పుడు ఒక జాకెట్కి ఉక్సులు కాజాలు వేసిన 10 రూపాయలండి. ఎంతసేపు వేస్తాం? మహా అయితే ఒక అరగంట సేపు కష్టపడతాం, 10 రూపాయలు వచ్చినట్లే కదా. అలా ఒక 4-5 జాకెట్లకి ఉక్సులు కాజాలు వేస్తే 50 రూపాయలు. ఒక పాల ప్యాకెట్ వచ్చిద్ది, ఒకరోజు కూరకి అంటే కూరగాయలు ఈజీగా వస్తాయి. మిడిల్ క్లాస్ ఆలోచనలు ఇలానే ఉంటాయండి. నేనైతే ఇలానే చెప్తాను. దీంట్లో కూడా మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకోండి, చెడు తీసుకునే వాళ్ళు చెడు తీసుకోండి. నేను ఎవరిని ఏమీ చేయలేను. నా వీడియోలో నేను చెప్పాలనుకున్న మాత్రమే నేను చెప్తున్నాను. అయితే జాకెట్ కొలతలు ఎంత మటుకి యూజ్ అంటే, ఒక జాకెట్టు ఇచ్చేసి బాగుందిరా దీనిలాగానే కుట్టు అని చెప్పేవరకే దాని యూజ్ ఉంటుందండి. అలా కాకుండా ఏమన్నా మార్పులు షేర్పులు చెప్పినప్పుడు ఆ జాకెట్లో నుంచి ఎలా తీయాలి అనేది అర్థం కాదండి. సీనియర్స్కి అయితే అర్థమైద్ది ఫ్రెండ్స్. కానీ మా సీనియారిటీ తెచ్చి మీ ముందు చూపించడానికి పనికిరాదు కదా. ఏదో వీడియోలో ఒక జాకెట్ ముందేసుకొని వెరీ సింపుల్, ఎలా కట్ చేసుకోండి, ఎలా కుట్టేయండి అంటే నా సీనియారిటీ మీకు వస్తుందా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ మార్పు చేయాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ముడతలు వస్తుంటే సరి చేయాలి, భుజాలు జారకుండా ఎలా సెట్ చేసుకోవాలి, చెస్ట్ కాడ లూజ్ రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ మాకంటే అనుభవం ఉంది కాబట్టి, సీనియారిటీ ఉంది కాబట్టి, టైలరింగ్లో కుట్టి ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాకు అర్థమవుతాయి. కానీ మాకు అర్థమైందని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలని ఏమన్నా రూల్ ఉందా చెప్పండి? లేదు కదా. మీకు అర్థం కావాలంటే మేమేం చేయాలి? పర్ఫెక్ట్ అయిన కొలతలు చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఎక్కడ మిస్టేక్ వస్తుంది అనేది తెలుసుకొని డైరెక్ట్ ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ వస్తుంది, ఎలా సరి చేసుకోండి అని చెప్పేసామనుకోండి, మీకు ఆ డౌట్ అనేది రాదు కదా. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది అదే, జాకెట్టు కొలత స్టార్టింగు
నేర్చుకోవాల్సిందే జాకెట్ కొలత. దాంతో వదిలేయమాకండి, టేప్ కొలతలు కూడా నేర్చుకోండి. ఎందుకంటే జాకెట్లు స్టార్టింగ్ కుట్టించుకునే వాళ్ళు కొలత జాకెట్ లేదని వస్తారు, వాళ్ళని వెనక్కి పంపించగలుగుతామా చెప్పండి? అలాంటప్పుడు మనం టేప్ కొలతలు అనేవి తీసుకోవాల్సి ఉండిద్ది. టేప్ కొలతలు తీసుకున్నాం అనుకోండి, ఏమైనా బ్లౌజ్లో మిస్టేక్స్ చెప్పినా కూడా మనం టేప్ కొలతల ఆధారంగా ఆ మిస్టేక్స్ అనేవి తీసేసుకోగలుగుతాం అన్నమాట. అందుకని మీరు జాకెట్ కొలతలు నేర్చుకోండి, టేప్ కొలతలు నేర్చుకోండి. రెండిట్లో ఏ బెస్ట్ అక్క అంటే టేప్ కొలతలు 100కి 100 బెస్ట్ అని చెప్పి నేను చెప్తానండి. ఎందుకంటే టైలరింగ్లో నేను ఇంతలా సక్సెస్ కావడానికి కారణం టేప్ కొలతలేనండి, జాకెట్ కొలతలు అయితే కాదు. స్టార్టింగు టేపు పట్టక ముందు అంటే నేను స్టార్టింగ్ ఓన్గా నేర్చుకున్నానని ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను కదా ఫ్రెండ్స్. అట్లా జాకెట్ కొలతల ఆధారంగా పోతే కొన్ని నాకు అర్థమయ్యేవి కాదనమాట. కస్టమర్ వచ్చి ఇక్కడ ఈ మిస్టేక్ అయింది, ఇది ఎందుకు అయింది అని అన్నప్పుడు నా దగ్గర అసలు సమాధానమే ఉండేది కాదండి. అంటే అక్కడ ఏం చెప్పాలి నాకు అర్థమయ్యేది కాదనమాట. ఎక్కడ మిస్టేక్ వస్తుంది తెలిసేది కాదు. అలాంటప్పుడు ఇంక ఈ జాకెట్లే కుట్టకూడదు, ఈ జాకెట్లు కుట్టడం నాకు రావడం లేదు, కస్టమర్లు కూడా ఇంత రేట్లు పెట్టి చీరలు కొనుక్కొని మీకు ఇచ్చి జాకెట్లు అన్నీ ఖరాబ్ చేసుకోవాలని చెప్పి అంటా ఉన్నారు. వద్దు, ఈ టైలరింగే నాకు వద్దు అని బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఉన్నాయి అనేసి ఆపేసామా చెప్పండి? ఎందుకంటే 10 రూపాయలు వస్తాయి, జాకెట్ కుట్టుకుంటే 10 రూపాయలు సంపాదించుకుంటామండి. ఆ సంపాదన అనేది ఒకరికి జాకెట్లు కుదరచ్చు, మరొకరికి కుదరకపోవచ్చు. వాళ్ళకి కుదరట్లేదు అన్నారని చెప్పి మన టైలరింగే వదులుకుంటామా? కుదిరే వాళ్ళకి కుట్టుకోవాలండి, కుదరని వాళ్ళకి వదిలేయాలి. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల నుంచి జాకెట్లు కుడుతున్నాను, నేను ఒక్కటే ఫాలో అవుతానండి, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే జాకెట్లు కొంతమంది కొంచెం అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా సరే వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ అడ్జస్ట్ అయ్యి వెళ్ళే వాళ్ళని వదులుకోమాకండి. ఎంత బాగా కుట్టినా వంకలు పెట్టే వాళ్ళని దగ్గరికి రానియకండి. ఎందుకంటే వాళ్ళొక్కల బ్లౌజులు కుట్టే మనం ఏం బాగుపడేది లేదు కదా. మనం ఎంతోమంది కుట్టుకుంటుంటాము, అందులో ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారండి, 10 మందిలో 9 మందికి సెట్ అవుతున్నాయి, ఒకరికి సెట్ కావట్లేదు. ఆ ఒక్కరినే పట్టుకొని వేలాడడం ఎందుకు? వదిలేసేయండి. ఆ ఒక్కరి ప్లేస్లో ఇంకొకరు ఇస్తారు, అప్పుడు ఆ బ్లౌజులు అనేవి తీసుకొని కుట్టండి. అంటే ప్రతి జాకెట్ విషయంలో మిస్టేక్ మనదే అని చెప్పి మీరు ఎక్కడ అనుకోవద్దు, మీరు ఎక్కడ బాధపడద్దు. జాకెట్లు సెట్ అవుతున్నాయి అమ్మ, బాగా కుడుతున్నారు అనే వాళ్ళే గిరాకీ పట్టుకొని కుట్టండి. సెట్ కావట్లేదు ఎంత బాగా కుట్టినా కూడా అనే వాళ్ళవి వదిలేయండి. వదిలేసి ఇంకొకరి చూసుకోండి. నేను అంటుంది ఇది, అంతేగాని టైలరింగే తప్పు అని మనం ఎప్పటికీ అనుకోకూడదు. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో కుట్టేటప్పుడు నాకు కూడా బ్లౌజులు అటు ఇటు మిస్టేక్ అవుతూ ఉంటే దానికి అడ్జస్ట్ అయ్యే వాళ్ళే మాత్రమే నేను కుట్టేదాన్ని అండి. అడ్జస్ట్ కాని వాళ్ళవి అసలు తీసుకునేదాన్ని కాదు. అలా అయ్యేసరికి నేను ఈరోజు టైలరింగ్లో ఇంత సక్సెస్ఫుల్గా నిలబడగలిగాను. మిస్టేక్లు ఏంటియో ఇన్ని ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడ అసలు బ్లౌజ్ అన్నాక ఎక్కడ మిస్టేక్ వస్తుంది, ఎక్కడ సర్ది చేసుకోవాలి అన్ని టిప్స్ టెక్నిక్స్ తెలుసుకున్నాను. కాబట్టే ఈరోజు డైరెక్ట్ మీకు ఈ కొలత పెట్టేయండి సరిపోతుంది, ఈ కొలత పెట్టేసేయండి, మీకు తిరుగు ఉండదు, మంచిగా సెట్ అవుతాయి అని చెప్తా ఉన్నాను. నేనే అరాకొర నేర్చుకొని నాకు వచ్చిరాక మీకు చెప్తా ఉంటే మీకు టైలరింగ్ ఎక్కడ వస్తుందండి? ఒకటి నేను పర్ఫెక్ట్గా నేర్చుకొని మీకు చెప్పాలన్నమాట. ఏదో వీడియోలు చేస్తున్నానులే ఏదో ఒకటి చెప్పేస్తే వ్యూస్ వస్తాయి, వాళ్ళు ఏదో వాళ్ళకి సెట్ అయితే అవుతాయి లేకపోతే లేదని చెప్పి అలా అనుకొని మాత్రం వీడియోస్ చేయట్లేదండి. నా వర్క్ పర్ఫెక్ట్ ఉండిద్ది, మీకు చెప్పే విధానం కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకే ఏ బ్లౌజ్ అయినా మీరు గమనించండి, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్ని రోజులు సంవత్సరం దాటిపోయింది, నా బ్లౌజులు మీరు కటింగ్ చూసింది ఒకటో రెండో వీడియో మొత్తం మీద రోజుకొక నా బ్లౌజ్ కట్ చేసుకొని మీకు ఇదిగోండి ఇలా కుట్టుకోండి సెట్ అవుతాయి, అలా కుట్టుకోండి సెట్ అవుతాయి అంటే నా బాడీకి నేను కట్ చేసి సెట్ కావచ్చు. అలా కాదు కదా, ఎదుటి కస్టమర్లకు కూడా సెట్ అవుతుందా లేదా అనేది మీరు గమనించాలా. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రోజుకొక మోడల్ పెట్టుకుని నేను బ్లౌజు కుట్టుకొని ఇలా మీరు కూడా ట్రై చేయండి అంటే ఇప్పుడు నా కొలతలు నాకు సెట్ అయినా అందరి కొలతలు అనేది మీకు తెలియాలి కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలి, నేను ప్రతి ఒక్కటి కస్టమర్ బ్లౌజ్ అనేది మీకు కుట్టి చూపించగలగాలి. అంతే కదా. ఇటు కస్టమర్ దగ్గర మాట తెచ్చుకోవద్దు, ఇటు మీకు వీడియో పెట్టినందుకు మీ దగ్గర కూడా మాట తెచ్చుకోవద్దు. రెండు విధాలుగా సక్సెస్ అయినప్పుడే నేను పర్ఫెక్ట్ టైలర్ అనేది అవుతానండి. ఇప్పుడు మీకు పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నేను కస్టమర్ బ్లౌజ్ కుట్టి
ఆ బ్లౌజే వీడియో తీసి పెడుతున్నా. అంటే అవతల కస్టమర్కి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది, ఇటు మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎలాంటి వాళ్ళకైనా సరే అంటే కొలతలు అనేది ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కదా. నేను చెప్పేది ఏంటంటే టేపు కొలతలు నేర్చుకోండి ఫ్రెండ్స్. టేపు కొలతల వల్ల మనకి ఫ్యూచర్ ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను జాకెట్ కొలతలు నేర్చుకోండి చాలు అని చెప్పేయచ్చండి, వీడియోలో చెప్పాలంటే 100 మాటలు చెప్పచ్చు. కానీ టేపు కొలతలు కూడా నేర్చుకోండి అని ఎందుకు అంటున్నానంటే టేపు కొలతలు నేర్చుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యూచర్ అనేది ఉండిద్దండి. ఎందుకంటే నా దగ్గరికి ఆల్మోస్ట్ స్టార్టింగ్ కుట్టించుకునే వాళ్ళు, కొలత బ్లౌజు లేని వాళ్ళు, అలాగే బ్లౌజులు సెట్ కాక మాకు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అనేది కుట్టండి సిస్టర్, మాకు కొలత బ్లౌజులు అనేవి ఉన్నాయి కానీ ఎందుకో సెట్ కావడం లేదు, ఎవరు కుట్టినా కూడా సెట్ అవ్వడం లేదు అని చెప్పి వస్తూ ఉంటారండి. వాళ్ళకి నేను టేపు కొలతలే తీసుకుంటాను. టేపు కొలతలు కూడా ఎక్కువ ఏమి తీసుకోనండి, మెయిన్ ఇంపార్టెంట్ కొలతలు అయితే మనకి ఇంపార్టెంట్, ఆ కొలతలు మాత్రమే తీసుకుంటాను. వాళ్ళకి బ్లౌజ్ అనేది కుడతాను, పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. అలాగే స్టార్టింగ్లో కుట్టించుకునే అమ్మాయిలు కూడా ఎక్కువ శాతం నా దగ్గరికి వచ్చి బ్లౌజులు అనేవి ఇస్తారండి. వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అనేది కుడితే మళ్ళీ నెక్స్ట్ టైం అదే బ్లౌజ్ తీసుకొని వచ్చి నాకు కొలతకు అనేది ఇస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ నేను కుట్టిన తర్వాత వాళ్ళకి వేరే చోట బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి సెట్ కావు, మీరు కుడితేనే బాగా కుడతారా ఆంటీ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అంతెందుకండి, ఇప్పుడు మా అంకమ్మ మార్కింగ్ చేస్తుంది కదా, ఈ అమ్మాయికి కూడా నా దగ్గరకు రాకముందు ఎవరి దగ్గర కుట్టించినా కానీ బ్లౌజులు అనేవి అస్సలు సెట్ అయ్యాయి కాదండి. వెనక ఈపు మొత్తం మీదికి లేచేది, ఫ్రంట్ చెస్ట్ భాగంలో అనేది మొత్తం కిందకి జారిపోయేది. తను నా దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గరే ఒక కలంకారీ పీసు అనేది తీసుకొని, వదిన నాకు ఎవరు కుట్టిన అంటే అప్పుడు పరిచయం లేదండి, అప్పుడు అనమాట, వదిన ఎవరు కుట్టిన, వదిన అంటే వరుసకు వదినే అవుతానండి, మా ఊళ్ళే కదా, అట్లా వరుసకి వదిన ఎవరు కుట్టినా సెట్ అవ్వట్లేదు బ్లౌజు, చీరల మీద జాయిట్లని ఖరాబ్ అవుతున్నాయి, నువ్వన్న మంచిగా కుట్టవే బాడీ కొలతలు తీసుకొని అంటే తనకి బాడీ కొలతలు తీసుకొని బ్లౌజ్ అనేది కుట్టించానండి. గోధుమ కలర్ బ్లౌజ్ కుట్టించాను, ఇప్పటికి కూడా వేసుకునిద్దండి. ఎప్పుడన్నా మీకు వీలైతే వీడియోలో చూపిస్తాను తను వేసుకున్నప్పుడు. తర్వాత ఇప్పుడైతే నేను అసలు ఇంకా కొలతలు అనేవి మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి కదా, తనకి ఇంకా బ్లౌజ్ కుట్టాలంటే ఇంకా డైరెక్ట్ ఆ కొలతలు పెట్టి బ్లౌజ్ అనేది కుట్టేస్తాను అనమాట. అంతెందుకండి, సేమ్ మా అంకమ్మ కొలతలు మన సబ్స్క్రైబర్ భ్రమరాంబ అమ్మ కొలతలు ఒకటేనండి. తన కోసం మా అంకమ్మకి కొలతలు తీసుకొని బ్లౌజ్ కుట్టే వీడియో షేర్ చేశాను. ఆ కొలతల ప్రకారంగా ఆ అమ్మ కూడా బ్లౌజ్ అనేది కుట్టుకొని మనకు ఫోటో అనేది షేర్ చేసిందండి, మంచిగా కుట్టుకున్నాను నాన్న అనేసి. ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందండి, ఎంతకంటే మీరు టైలరింగ్లో సక్సెస్ అవ్వాల్సిందే ఉంటుంది. ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా ఇయే కటింగ్ కదండి, ఇయే కటింగ్ నేర్చుకోవాలా, బ్లౌజులు అనేది కుట్టుకోవాలా, అంతేగాని మైండ్ అంతా ఖరాబ్ అయ్యి చెప్పే కొలతలు అర్థం కాక నాకు ఇంకా బ్లౌజ్ కటింగ్ రావడం లేదులే అని చెప్పి ఎందుకు వదిలేయాలి చెప్పండి. ఎవరు అనేది ఈజీగా చెప్తారో ఆ పద్ధతిలో నేర్చుకోండి. మనము సింపుల్గా నేర్చుకున్నామా హార్డ్గా నేర్చుకున్నామా అనేది ముఖ్యం కాదండి. మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకున్నామా లేదా, కుట్టామా లేదా, 10 రూపాయలు సంపాదించుకున్నామా లేదా, 10 రూపాయలు సంపాదించలేకపోయినా మన ఇంట్లో ఖర్చులనే మనం తగ్గించుకున్నామా లేదా, అంతే కదా. 150 రూపాయలు చీర కొన్నా టైలర్ దగ్గరికి పోతే 300 రూపాయలు కుట్టుకూలు అట్నే ఇవ్వాలండి. జాయిట్ కుడితే 200, లైనింగ్ ఫాల్స్ అన్నీ కలుపుకొని 300, 150 చీరకు కూడా 300. అదే సింపుల్ ఈ టైలరింగ్ నేర్చుకొని ఇంట్లో ఒక మిషన్ ఉందనుకోండి, ఆ డబ్బులు అనేవి సేవ్ చేసుకున్నట్టే కదా. మన ఫ్యామిలీకి అంతో ఎంతో కొంచెం మనీ అనేది సేవ్ చేసినట్లే కదా. అందుకు ప్రతి ఒక్క ఆడపిల్ల టైలరింగ్ అనేది నేర్చుకోండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా. ఇప్పుడు ఎంత చదువులు చదివినా చదవద్దని నేను అంటలేదండి, నేను చూసింది చెప్తున్నాను. పెద్ద చదువులు చదివి జాబులు చేసేవాళ్ళు కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆ జాబుకి అనేది బ్రేక్ ఇచ్చేసి పిల్లలను అనేది చూసుకుంటా ఉంటున్నారు. అలాంటి సమయంలో కూడా ఈ టైలరింగ్ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను చెప్తా ఉన్నాను. ఈ టైలరింగ్ అనేది రాదు అనే అపోహ పక్కకు పెట్టేసి సింపుల్గా ఎవరు చెప్తా ఉన్నారు, మనం సింపుల్గా ఎలా అయితే నేర్చుకోగలుగుతున్నామో, మన బ్లౌజ్ మనం కుట్టుకొని మనీ సేవ్ చేసుకున్నా చాలు అనుకునే వాళ్ళు కొంచెం వీడియోకి సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే
మీకు ఎంతో కొంత ఉపయోగమే కదండి. ఎందుకంటే ఒక బ్లౌజ్ కటింగ్ పెట్టినా, ఒక డ్రెస్ కటింగ్ పెట్టినా, ఏది పెట్టినా కానీ సింపుల్ పద్ధతిలో పెడతా ఉన్నాను కాబట్టి మీరు కూడా చూసుకొని కుట్టుకోగలిగితే మీకు కూడా యూస్ఫుల్లే కదా. ఇంత మట్టుకైతే చాలామంది మీ కటింగ్ చాలా ఈజీగా ఉందక్క, మేము ఫాలో అవుతున్నాము, చాలా బాగా కుట్టుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎవరో ఒకరు మీరు చెప్పేది అర్థం కావట్లేదు, సెట్ కావటం లేదని అంటా ఉన్నారు. పాజిటివ్ ఉన్న కాడ నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుందండి. రెండింటిని తీసుకున్నప్పుడే మనము ముందుకు వెళ్తూ ఉంటాము. మన లైఫ్ అయినా అంతే ఫ్రెండ్స్, ఒకరోజు కష్టం ఒకరోజు సుఖం అంటారు కదా. అవి రెండు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కూడా ఫేస్ చేస్తూనే ఉండాలి. జాకెట్ కొలతలు నేర్చుకోవటంలో తప్పైతే లేదు. అసలు నేర్చుకోవద్దు అని నేను చెప్తే కదా, అసలు నేర్చుకోవద్దు అంటే కదండి తప్పయ్యేది. జాకెట్ కొలతలతో పాటు టేపు కొలతలు కూడా నేర్చుకోండి. టేపు కొలతలతో కుట్టిన బ్లౌజు కుదిరినంత ఇదిగా జాకెట్ కొలతలతో అందరికీ కుదరవు, సెట్ కావు. ఆ జాకెట్తోనే బ్లౌజులు సెట్ అవుతాయి అని అనుకుంటే ఈ టేప్ కొలతలు ఇవన్నీ అవసరం లేదండి. ఈ భుజాలు జారుతున్నాయి, ముందు భాగాల్లో లూజులు వస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్స్ అనేవి ఎందుకు ఇస్తూ ఉంటారు. జాకెట్లు అనేవి ఎందుకు అందరికీ కుదరవు. టేపు కొలతలు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఏ మనిషికి ఎంత పెట్టాలి అనే ఒక అవగాహన మనలో ఉంటుందండి. దాన్ని బట్టి వాళ్ళ జాకెట్ కుదరలేదని వచ్చినా, వాళ్ళ జాకెట్ పట్టుకొని రాకపోయినా, అంటే కొలత జాకెట్ తీసుకురాకపోయినా మనం వాళ్ళ బాడీ మీద నుంచి బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని పర్ఫెక్ట్గా జాకెట్ అనేది కుట్టగలుగుతాము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది అయితే ఇదండి. జాకెట్ కొలతలతో పాటు టేపు కొలతలు ఖచ్చితంగా నేర్చుకోండి. త్వరలో టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కదా, ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, మీకు కూడా కాస్త వీడియోస్ చూసే టైము ఉంటుంది. ఈసారి బ్రేక్ కాకుండా మీకు అన్నీ వచ్చిందాకా నేర్పాలనేసే నేను అనుకుంటా ఉన్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైలరింగ్ క్లాసెస్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ పద్ధతిలో మీకు టైలరింగ్ అనేది నేర్పిస్తాను, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి అక్క అని ఎంతోమంది అడిగారు. నేను మీకు నాకు వచ్చిన విద్యని ఫ్రీగా మీ అందరికీ పంచాలని అనుకుంటా ఉన్నానండి. అంతేకాని దీని మీద డబ్బులు సంపాదించుకోవాలి అని కాదు. యూట్యూబ్ ద్వారా ఆ 10 రూపాయలు వస్తున్నాయండి, అంతే సంతోషం. ఆ 10 రూపాయలు కూడా మీరు అందరూ చూడటం వల్లే వస్తున్నాయి కదా, నాకు ఊరికేమి రావట్లేదు కదండి. మీరు చూస్తున్నందుకే నాకు 10 రూపాయలు యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి. నాకు తెలిసిన విద్యని మీ అందరితో పంచుతున్నాను కాబట్టి మీరు కూడా చక్కగా టైలరింగ్ అనేది నేర్చుకోండి. మొత్తానికైతే ఇదిగోండి, ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మా అంకమ్మ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది చేసింది. ఎలాంటి కొలత బ్లౌజ్ అనేది లేకుండా నేను తన కొలతలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఆ కొలతలు పెట్టుకుంటూ ఫస్ట్ టైం అయినా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసిందో. అదే నాకు రాదు అనుకుంటే అమ్మాయి ఆడే ఆగిపోవాలి కదా. అలా కాకుండా నేను చెప్తా ఉంటే మంచిగా కటింగ్ అనేది చేసుకుంది. ఇది ఫస్ట్ బ్లౌజు, రెండో బ్లౌజ్ కూడా కుట్టుకుందండి. మంచిగా జాకెట్లు అనేవి వేసుకుంటా ఉంది. ఇంకా జాకెట్ ముక్కలు ఉన్నాయి, ఇంకా కట్ చేసి కుట్టుకునిద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందామండి. బాయ్.